అయినా కానీ రావట్లేదు. అవుట్పుట్ ప్రాసెస్ ఫిక్స్ అసెట్స్ ట్రూ. ఫిక్స్డ్ అసెట్స్ విత్ వాల్యూస్ 0. ఫిక్స్డ్ అసెట్స్ విత్ వాల్యూస్ 0. ఎందుకు 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 ట్రూ ఫిక్స్డ్ అసెట్ ప్రాసెస్డ్ బట్ నాట్ పోస్టింగ్. అబ్బాయిలు ఎగ్జిస్టింగ్ కన్సల్టెంట్లు మీకు ఏమైనా డౌట్ వచ్చిందా ఏం మిస్టేక్ చేసి ఉంటాం అనే దాని గురించి? రామ్ రహీమో ఏం మిస్టేక్ చేసి ఉంటాం అనేది నీకు ఏమైనా అవగాహన వచ్చిందా? లేదన్నా. ఏఎఫ్ఆర్ ఇమీడియట్లీ చెక్ సేవ్. జాబ్ చేసాము, జాబ్ చేసినా కానీ నిన్న కూడా ఎగ్జిక్యూట్ చేసాము వితౌట్ టెస్ట్ రన్ మోడ్లో. అయినా కానీ మనకి ఇది అవ్వలేదు. ఏమవ్వలేదంటే ప్రాసెస్ అవ్వలేదు. నో డేటా కంటెంట్స్ అని వస్తుంది. 2 అసెట్లు ప్రాసెస్ చేస్తుంది, పిక్ చేస్తుంది. ఎర్రర్స్ 0, నో మెంబర్స్ 0 వస్తాను. ప్రాసెస్ చేస్తుంది కానీ డిప్రిషియేషన్ ఎందుకు బూస్ట్ అవ్వట్లేదు? ఏం రాజశేఖరం ఏమన్నా తగులుతుంది ఎక్కడన్నా? లేదు బ్రో, దేని మీద అనుకున్నాను మ్యాచ్ దానికి తోడే కొంచెం లేట్ జాయిన్ అవుతున్నా కదా. నేను 9కి అలా డ్రాప్ అయిపోతా బ్రో, కొంచెం వేరే వాళ్ళకి కలిసేది. ఓకే, మనకి పాసిబిలిటీ ఎక్కడ ఉంటుందంటే O/N OAAQలోకి వెళ్తే ఇక్కడ మన కంపెనీ కోడ్కి క్లాజ్డ్ ఇస్ క్లియర్ 2025. ఓకే, సో 31st 2025 ఇయర్ అది మ్యాటర్. క్లోజ్డ్ ఇస్ క్లియర్ 2025. లాస్ట్ డేట్ 31st 3 2025 అంటే 1/4/2025 ఫిజికలీ కరెక్ట్గానే ఉంది. OAAQ కరెక్ట్గానే ఉంది. సో దీంట్లో మనం ఏమైనా ఫర్ టెస్టింగ్ అని కాకుండా చేంజ్ అదర్ పోస్టింగ్స్ అలౌడ్. నౌ ఇట్ షుడ్ అలౌ. కరెక్ట్, నేను డెవలప్మెంట్లో పెట్టాడు పెడితే ఇన్ ప్రిపరేషన్ అని చెప్పని అది అవ్వదు. లెట్ మీ సీ. నౌ ఇట్ షుడ్ షో మీ ది రిజల్ట్స్. చూపించట్లేదు. ఓకే, 01/01 2020 సారీ 04 ఓన్లీ ప్రిపరేషన్. ఓకే, ప్రిపరేషన్ 04/2026.
It should now. I change it to the product status, not in testing status. So should allow either one of them. I did mistake. It is not coming. Okay, so this one is productive. Company code is not locked. Legacy data transfer is not ongoing. Preparation చేసాం కాబట్టి ఇది కాదంటుంది. ప్రొడక్షన్లోనే ఉంది. ఒక్క నిమిషం ఉందా, నేను ఒక పని చేస్తాను. ఈ ఈ ఈ సెట్టింగే నేను మిస్టేక్ చేసి ఉంటాను. మిస్టేక్ అంటే నేను రాంగ్గా, అంటే లైక్ ఆప్షన్ రాంగ్గా పెట్టుంటానని నేను ఫీల్ అవుతున్నాను. OAAQ ఒకటి యాహూ ఇంజిన్ పోద్ది. సెర్చ్ clear change. OAAQ. I have done all the recruiting. ఆలోచన వాయిస్ వస్తుంటే ఎవరు ఎంతో మాట్లాడుతున్నాడు అనుకున్నా. సారీ, యూట్యూబ్ వీడియో రిలీజర్కి కొంచెం టైం పట్టింది. కంపెనీస్ ఎగ్జిస్ట్. ఈ రెండు క్లోజింగ్ కాదు. OAAQలోకి వచ్చాను. ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్, ఇవన్నీ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ కాదు మనకు కావాల్సింది. ఏం చేస్తున్నాడు మొత్తం? చూద్దాం. ఓకే, అది కాదు. FAR AFER AFAB. ఓ, నేను ఇప్పుడు దాకా రన్ చేస్తుంది AFERా AFABయా? షిట్, AFER వాడుతున్నాను. సరే బ్రో, నా మిస్టేక్. అది రీకాలిక్యులేషన్. ఓ మై గాడ్.
రా వెంకటేశా, ఎంత పని చేసినావురా బాయ్. సో పీరియడ్ 1 అదే ఏంద్రా పీరియడ్ అడగట్లేదు ఏమైందిరా ఇక్కడ అనుకుంటున్నా. ఓకే ఓకేనా, ఇదిగో పీరియడ్ 1 ఈ అసెట్కి ఎంత ఉంది, ఒక అసెట్కి ఆర్డినరీ. ఓకే ఇక్కడ ఇచ్చాను అకౌంటింగ్ ప్రిన్సిపల్ 15. ఓకే సో ఇక్కడ చూసారా అకౌంటింగ్ ప్రిన్సిపల్ 1500 ప్రకారం దాని డిప్రిషియేషన్ 82, అకౌంటింగ్ ప్రిన్సిపల్ 1501 ప్రకారము దాని డిప్రిషియేషన్ 164. ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మీకు ఈ ఎసెట్ని చూపించాను. దీనికి /O AW01N. ఒరే నేను డిప్రిషియేషన్ రన్ చేస్తున్నానని చెప్పి ఏఎఫ్ఏఆర్ రన్ చేసినప్పుడన్నా మీకు అర్థం కావట్లేదురా, ఏందన్నా అది రన్ చేస్తున్నాను అడగలేదనరా అబ్బాయిలు. అన్నా ఏఎస్కేబి గుర్తుంది కానీ మంత్ ఎండ్ పోస్టింగ్ ఏఎఫ్ఏబి మర్చిపోయామన్నా, సారీ. ఓకే సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశానంటే బుక్ డిప్రిషియేషన్ ఏరియాలో నాకు 10 years నా లైఫ్ అని ఇచ్చాను. సో నా ట్యాక్స్ డిప్రిషియేషన్ ఏరియాలో 5 years అని చెప్పాను. ఓకేనా, ఇక్కడ డబుల్ డిప్రిషియేషన్ పోస్ట్ అవుతుంది, ఇక్కడ సింగిల్ డిప్రిషియేషన్ పోస్ట్ అవుతుంది. మీరు అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే 82.19 అనేది నాకు 10 years ప్రకారము పర్ మంత్ టోటల్ అమౌంట్ బై టోటల్ పీరియడ్స్ ఇది వస్తుంది అనమాట. ఓకేనా, మన ఎక్విజిషన్ ఎంత 10,000 USD. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే 10,000 USD. ఓకేనా, ఓకేనా. $10,000 డివైడ్ బై 10 సంవత్సరాలకి ఎన్ని నెలలు అబ్బాయి? అంతే కదా, ఇదేనా ఇక్కడ పోస్ట్ అవుతుంది 82.19. ఇక్కడ ఎంత వచ్చింది 83.33 వచ్చింది. లీఫ్ ఇయర్ అంటారా, ఏదైనా లీఫ్ ఇయర్ ఉన్నాయి మధ్యలో, మనం ఇయర్ టు డేట్ బుక్ చేసాం కదా. ఓకే ఒక్క నిమిషం ఉండు. కరెక్ట్ తీసుకొద్దాం. $1,3 ఇచ్చాము, $1,4 ఇచ్చాము. మనం డాక్యుమెంట్ పోస్ట్ అప్ చేసాం 1,4. $3,652. మనం డే వైజ్ క్యాల్కులేట్ చేసాం కదా. $82.14
అప్రాక్సిమేట్లీ 1.4 అంటే ఇంకో 5 సెంట్స్. ఓకేనా. ఈ పక్కన ఇవన్నీ రౌండింగ్ అప్ పెట్టాం కదా, సో ఇవన్నీ వచ్చేసి ఎక్విప్మెంట్గా 1.9 అవుతుంది ఇక్కడ. ఓకేనా, అర్థమైందా ఎలా క్యాల్కులేట్ అవుతుంది అనేది? హలో బాబు, వినపడుతుందా లేదమ్మా మీకు? మాట్లాడండమ్మా. ఓకే, అందరు మీట్లో ఉన్నారా? ఓకేనా, ఈ రకంగా మనకి పర్ మంత్ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఈ అసెట్లో మనకి ఇక్కడ పోస్టెడ్ వాల్యూస్లో మనకు అన్ని ఇక్కడ ప్లాన్డ్గానే ఉంటాయి, కానీ పోస్టెడ్ అనేది స్టేటస్ ఉండదు. ఇక్కడ అంతా ఎల్లో స్టేటస్లో ఉంటుంది. ఇప్పుడు పీరియడ్ 1కి రన్ చేస్తున్నాను కదా, పీరియడ్ 1కి రన్ చేస్తే ఎలా రన్ చేయాలంటే టెస్ట్ రన్ చేయాలి. టెస్ట్ రన్ లేకుండా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేవు. ఎగ్జిక్యూట్ చేస్తే ప్రొడక్షన్ రన్ కాదంటుంది. ప్రొడక్షన్ రన్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ చేయాలి. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ చేసి LP01 ఇచ్చేసి ఎంటర్ చేస్తావు. ఓకేనా, దెన్ ఎంటర్, ఇమీడియట్గా చెక్, సేవ్. ఓకేనా, సో నా డిప్రిసియేషన్ రన్ అనేది ఇది అయిపోయింది. /SM37 అనేది ఇది అయింది. ఓకేనా, నా లేటెస్ట్ వచ్చేసేసి ఇది. నేను ఇక్కడ ఇందాక డిస్క్రిప్షన్ చూసినా పోయేదరా, డిస్క్రిప్షన్ కూడా దొరకకుండా చేసాను. ఓకేనా, అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ పోస్ట్ అవ్వలేదు కదా, నేను రీఫ్రెష్ చేస్తాను. ఇది రీఫ్రెష్ చేయగానే చూడు, నాకు పీరియడ్ 1 గ్రీన్లోకి వస్తుంది. ఓకేనా గైస్, కనిపిస్తుందా? అలాగే ట్యాక్స్ 10 కూడా 164 అనేది పోస్ట్ అయింది. ఓకేనా, సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మన అక్విజిషన్ మైనస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు మై నెట్ బుక్ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఆ ఫస్ట్ మంత్ డిప్రిసియేషన్ పోస్ట్ అయిన తర్వాత నా నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది. ఇప్పుడు నేను 0కి వెళ్తాను చూడు, అంటే ముందల అసెట్కి వెళ్తాను చూడు. ఓకేనా, ఇక్కడ ఇంకా డిప్రిసియేషన్ పోస్ట్ అవ్వలేదు కాబట్టి నాకు నా అక్విజిషన్ వాల్యూ, నా నెట్ బుక్ వాల్యూ సేమ్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే, నువ్వు ఇప్పుడు వెళ్ళి పీరియడ్ 2 రన్ చేస్తానంటే రన్ అయింది, కానీ పీరియడ్ నేను 13 రన్ చేస్తానంటే రన్ అవ్వదు. ఏఎఫ్ఏబిలోకి వెళ్ళేసి నేను పీరియడ్ 12 రన్ చేస్తాను డైరెక్ట్ ఒకేసారి అంటే చూడు ఎర్రలు ఇస్తుంది. బాబు, నువ్వు పీరియడ్ 2 మిస్ చేసావమ్మా, పీరియడ్ 3 మిస్ చేసావమ్మా, పీరియడ్ 12 వచ్చి చేసావమ్మా అని లాగ్ ఇస్తుంది. ఓకే, ఇవ్వట్లేదు లాగు. కాకపోతే ఇది ఏం చేస్తున్నారంటే ఇది కూడా పోస్ట్ చేస్తుంది. 10 నెలలకి డిప్రిసియేషన్ పోస్ట్ చేస్తుంది. పీరియడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. పర్ఫెక్ట్. ఓకే, ఇది మనకి ఈసీసీలో ఎర్రర్ ఇచ్చేది గుర్తుందా మీకు? ప్లీజ్ రన్ ద సీక్వెన్షియల్ పీరియడ్ ఇన్ ద ప్రొడక్షన్ రన్ అని గుర్తుందా ఎవరికన్నా? ఫిక్స్డ్ అసెట్స్ అని వస్తుంది, కానీ ఎర్రర్స్ ఏమి ఇక్కడ అదే నాకు ఇక్కడ ఎర్రర్ రావాలి కదా, అది రావట్లేదు మాస్టర్. కాదు, నేను ఇదివరకు కూడా చూశాను. ఇది 2023 కదా, 2023లో నేను చూడలేదు, కానీ 2019లో చూశాను, 2021లో కూడా చూశాను నేను. ఓకేనా, 2021లో కూడా ఇది అలౌ చేయదు. మేబీ ఇది ప్లాన్లో ఇదే వస్తుందా? కానీ ఇక్కడ చూస్తే మీకు చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ విత్ ఎర్రర్ 2 అని చెప్పని చూపిస్తుంది, ఎర్రర్స్ చూపిస్తుంది ఇక్కడ రిపోర్ట్లో, కానీ నా లాగ్లో చూపించట్లేదు. ఓకేనా, వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ఆస్క్ డీటెయిల్ లాగ్. ఇక్కడ డీటెయిల్ లాగ్లోకి వెళ్దాము. డీటెయిల్ లాగ్కి వెళ్ళినా కానీ రావట్లేదు. సరే,
డైరెక్ట్గా లాగిన్ అవుదామా, లేకపోతే డిప్రిసియేషన్లో ఇంకోటి ఉందామా, ఇంకో సినారీ ఉంది కదా, అది కూడా చూద్దామా? సరే ప్రస్తుతానికి ఓకేనా. సో మనం లెట్స్ గో టు అవర్ దిస్ థింగ్. మన ఇది ఉంది కదా, మన దీంట్లోకి వెళ్దాము. మన షీట్లోకి వెళ్ళేసేసి ఏమేమి కవర్ చేసామో, ఏమేమి అయిపోయినాయి వాటన్నింటిని మార్క్ చేద్దాము. అలాగా మనం ఇది చేయొచ్చు. మంచిది. అసెట్ అకౌంటింగ్ మనం ఇక్కడ ఏం చేసామో చూపిస్తాను. ఇది చేసాము, దీనికంటూ ఒక కలర్, ఏ కలర్ వేద్దాం? పర్పుల్ కలర్ వేద్దామా? ఇది అయిపోయింది, ఇది కూడా మనం చేసాము. ఓకేనా. నెక్స్ట్ నేనేం చెప్పాను, అన్ప్లాన్డ్ డిప్రిసియేషన్ ఆర్ మాన్యువల్ డిప్రిసియేషన్. ఓకేనా. మాన్యువల్ డిప్రిసియేషన్ అనేది మనం బుక్ చేద్దాం. ఓకేనా. అసెట్కి మాన్యువల్ డిప్రిసియేషన్ అనేది బుక్ చేద్దాము. సో దాన్ని ఎలాగా బుక్ చేస్తే అలాగ ఉంటుంది. ఓకేనా. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, పోస్టింగ్స్, మాన్యువల్ వాల్యూ కరెక్షన్స్, మాన్యువల్ డిప్రిసియేషన్, ABMA. ఈ అసెట్ వచ్చేసి 1. ఓకేనా. దీనికి మనము ట్రాన్సాక్షన్ టైప్ 600 బై డిఫాల్ట్గా వస్తుంది. ట్రాన్సాక్షన్ టైప్ 600 అంటే మన యొక్క ఇది ఏంటిది, మాన్యువల్ ఆర్డినరీ డిప్రిసియేషన్ ప్రయర్ ఇయర్ అక్విజిషన్స్కి, కరెంట్ ఇయర్ అక్విజిషన్స్కి యాక్సెప్ట్ చేస్తుందా? ఐ డోంట్ వాంట్. ఓకే, నేనేం చేస్తాను ఇప్పుడు, డిప్రిసియేషను ఓన్లీ 1500కి మాత్రం చేస్తాను. అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్ 1500కి మాత్రం చేస్తాను, ఇంకో దాంట్లో పోస్ట్ అవ్వకుండా. ఇది ఒక సినారియోలే, ఒకేసారి కవర్ చేసుకోవచ్చు. సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్, $100 నేను ఇదైందని చెప్పి చెప్తున్నాను. సిమ్యులేట్ పోస్ట్ చేయగా date cannot be determined, please enter date. Okay. నేనేం చేస్తాను అంటే అసెట్ వాల్యూ డేటు 5/2025. నాకు ఆ రోజున choose the transaction that appears asset, choose the transaction that existing values, అదే 600 అని అలా చేయాలంటుంది. అన్ని ప్రేయర్ రిక్వజిషన్స్కి అంటుంది. ఒక్క నిమిషం. మాన్యువల్ ప్రయర్ ఇయర్, కరెంట్ ఇయర్, మాన్యువల్ ఆర్ఎండ్ డిప్రిసియేషన్ ఆన్ కరెంట్ ఇయర్ అక్విజిషన్స్ 610కి వెళ్తే యాక్సెప్ట్ చేస్తుంది. ఓన్లీ 1500. ఇది $100. Select manual depreciation not allowed with the depreciation key 1501 error. అవును,
ఎందుకు నేను అక్కడ డిప్రిసియేషన్ కీ లెవెల్లో మనం మాన్యువల్ డిప్రిసియేషన్ పెట్టామా? It is not possible to have manual depreciation in a combination with depreciation key, which is used for forecast depreciation. The document with the manual depreciation cannot be posted. Choose a depreciation key which does not automatically forecast the depreciation. డిప్రిసియేషన్ కీలో వాల్యూస్ పెట్టాము, అందువల్ల చేయలేను అంటున్నది. అందువల్ల చేయలేరు అంటుంది. డిప్రిసియేషన్ కీకి వెళ్ళి ఇప్పుడు మనం చేంజెస్ చేస్తే అది రీక్యాలిక్యులేట్ అవుతుంది, అది దాంతో చేస్తుంది. దాన్ని చేస్తే మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయటం కష్టం. కొత్త సెట్ క్రియేట్ చేసి చేద్దామా? ఏం చేద్దాం చెప్పండి? అర్థం కదా? న్యూ క్రియేట్ చేసి మనము ఇచ్చేద్దాము. కొత్త డిప్రిసియేషన్ కీ కూడా చేయమంటుంది. సో కొత్త డిప్రిసియేషన్ కీ ఇచ్చేద్దాం ఫస్ట్ యూఎస్ఆర్ క్రియేట్ చేసేటప్పుడు. లోపల మనం ఆటోమేటిక్గా చేయకుండా మాన్యువల్గా కూడా అలౌ చేసేట్టు చేద్దాము. ఓకేనా? ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, special valuation, no, not special valuation, depreciation, valuation methods, depreciation key, calculation method, define base method. మొన్న ఏం చేశానంటే నేను మీకు యూస్ఫుల్ లైఫ్ బేస్ చేసుకొని చెప్పాను కదా, ఈసారి నేను ఏం చెప్తానంటే నీకు పర్సంటేజ్ బేస్ చేసుకొని చెప్తాను. ఓకేనా? వచ్చి 7 ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద లైఫ్, పర్సంటేజ్ ఫ్రమ్ లైఫ్ ఆఫ్టర్ end of the useful life, percentage from life, explicit percentage reduction, explicit percentage, immediate depreciation అది 16, అది మొత్తంకి వెళ్ళిపోతుంది. ఇమీడియట్ డిప్రిసియేషన్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ అది కాదు, ఎక్స్ప్లిసిట్ కాదు. ఓకేనా? 7. ఓకేనా? 007 అనేదాన్ని మనం వాడదాం. ఓకేనా? కాపీ చేయడం దేంట్లో ఉంది కాబట్టి మనం వాడుకుందాం. ఓకేనా? ఇవి రెండు మనకు అవసరం లేని చెప్పాను. ఈ మల్టీ లెవెల్ మెథడ్లో మనం ఇక్కడ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చేసి 1501. ఓకేనా? ఇక్కడ కూడా మనం 15 అని మనం ఒకటి క్రియేట్ చేస్తున్నామా? 15 పెట్టామా? 150 పెట్టామా? ఐ థింక్ 150 పెట్టింటా నేను. 150 పెట్టాను. ఇది నేను 151 క్రియేట్ చేద్దామనండి. న్యూ 151 సెంటెన్స్ ఫ్రమ్ యూస్ఫుల్ లైఫ్ కాదు, ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్. ఓకే? అవ్వాలి. సేవ్ లెవెల్స్లోకి వస్తాను. దిస్ ఈజ్ వేరు న్యూ ఇయర్ 9999. నేను ఇది కూడా స్ట్రైట్ లైన్ పెడతా. ఇది నెట్బుక్ వాల్యూ పెట్టుకున్నావా? అంటే లైక్ డిక్లైనింగ్ పెడదామా, స్ట్రైట్ లైన్ పెడదామా? మనం మొదలు దానికి స్ట్రైట్ లైన్ పెట్టాం కదా, కరెక్ట్గా వేస్తే 1. ముందర డిప్రిసియేషన్ కీకి ఏం పెట్టాం మనం? 1 పెట్టాం, 24 పెట్టామా? 24 పెడుతున్నాను. డిక్లైనింగ్ బ్యాలెన్స్ 10%, పర్సంటేజ్ కూడా ఇస్తున్నాను నేను ఇక్కడ. సేవ్. ఓకేనా? డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. మల్టీ లెవెల్ మెథడ్ క్రియేట్ చేశాను. పీరియడ్ కంట్రోల్ మెథడ్ కూడాను నేనేం చేశాను అని అంటే, నేను అక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ ఎనఫ్. ఓకేనా? సో లెట్ మీ క్రియేట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, దిస్ వన్. న్యూ ఎంట్రీస్ 1502. ఓకేనా? నెంబర్ ఆఫ్ డిప్రిసియేషన్, అక్విజిషన్ అలౌడ్ ఇన్ క్యాపిటలైజేషన్ ఇయర్, అక్విజిషన్ ఓన్లీ అలౌడ్ ఇన్ క్యాపిటలైజేషన్ ఇయర్.
ఎక్వేషన్ ఓన్లీ నో, నాకు ఆఫ్టర్ లేటర్ కూడా నాకు కావాలి. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ హియర్ న్యూ ఎంట్రీస్. సో ఆర్డినరీ డిప్రిషియేషన్ పేజ్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్. మెథడ్ వచ్చేసి 1502. ఓకేనా. ప్రొడక్షన్ వచ్చేసేసి ఫీడ్ కంట్రోల్ మెథడ్, అది సారీ బేస్ మెథడ్ 0007. ఓకే. మల్టీ లెవెల్ మెథడ్ 152. 152 మనం చేసాం కదా, చేసాం. 151. ఓకే. మల్టీ లెవెల్ 151. ఓకే, నాట్ 2. ఓకే. సో చేంజ్ ఓవర్ మెథడ్, నో ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ పెట్టాం కదా. చేంజ్ ఓవర్ యాజ్ సూన్ యాజ్ స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ ఈజ్ హయ్యర్. చేంజ్ ఓవర్ వెన్ నెట్ బుక్ వాల్యూ ఈజ్ హయ్యర్. చేంజ్ ఓవర్ వెన్ నెట్ బుక్ వాల్యూ పర్సెంటేజ్ ఆర్ లెస్ అండ్ సేమ్ యాజ్ ఎక్స్. ఫ్రీ ఫర్ యూజర్ మోడిఫికేషన్ 1, free for countries 6, same as 5 but not during the fiscal year. Change over straight line depreciation is higher. Change over when net book value percentage reached. Conversion after the end of the period. Free for user modification 1. Multi-shift to scrap value. Base value is reduced by the scrap value. ఇవన్నీ మనం ఎలాగ చేస్తున్నాం దాన్ని బట్టి. ఇది మనం ఫస్ట్ దానికి ఆటోమేటిక్ పెట్టాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రీ డిఫైన్డ్ యూజర్ మెసేజ్ పెట్టాను. ఓకేనా. నేను సేవ్ చేస్తున్నాను. ఒక నిమిషం. పర్సంటేజ్ నాట్ అలౌడ్ ఫర్ డిప్రిషియేషన్ మెథడ్ డి. దెర్ ఈజ్ నో డిప్రిషియేషన్ మెథడ్ టు విచ్. ఓకే. ఐ థింక్ దాని 7 కాదు, కరెక్ట్ కాదు. ఒక నిమిషం. దానికి 7 కాదు. మనము ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ తీసుకుందాము. వచ్చి 16 15 ఉంటుంది. ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ 12. దెర్ ఈజ్ నో డిప్రిషియేషన్ మెథడ్ టు విచ్ సిస్టమ్. There is no depreciation method to which the system can change over. Okay. The depreciation key you entered is a change over method than 0, which is the change over should take place. However, there is no entry for the existing phase. The data is not saved. Okay. And table for the phase 2. Okay. Change over is 0, not automatic. Change over 0 is equal to automatic change over. The missing entry. Okay. ఓకే. అది అలా చేయటం లేదు. ఇది 0కే పంపుంటుంది. నో ఆటోమేటిక్ చేంజ్ ఓవర్కి పంపుంటుంది. లెట్స్ సేవ్ ఇట్. సేవ్ చేస్తే మనకు వచ్చింది. ఎక్స్ప్లిసిట్ ఆర్డినరీ పర్సంటేజ్లో వచ్చేసింది. ఎంట్రా యాన్యువల్ డిప్రిషియేషన్ కూడా నేను ఇంత మర్చిపోయాను. ఒక్క నిమిషం. జస్ట్ టు మేక్ షూర్ నేను రాంగ్ అవుతాను దాని గురించి. గూగుల్ configuration of manual depreciation. You have different specification, posting key and posting rules that are part of the manual bank statement. Manual manual depreciation as for using APALL or the post depreciation manually app using utilization MANU to allow manual unplanned depreciation key configure utilization depreciation key like MANU to allow manual depreciation key configuration involves creating the key via AFMS multi-level. Okay, AFMFP period controller enabling the key
to accept non-automatic values and assign it to the asset master data. ఓకే, AFMS నేను ఇక్కడ మల్టీ లెవెల్ మెథడ్ చెప్తుంది, అండ్ AFMP పీరియడ్ కంట్రోల్ మెథడ్ అని ఉంటుంది. పీరియడ్ కంట్రోల్ మెథడ్ AFMSలో మనం ఏం చేసామో చూస్తాం. ఓకే, ఒక్క నిమిషం. ఇది మన పీరియడ్ కంట్రోల్ మెథడ్, ఇది మనం మల్టీ వేరియబుల్ మెథడ్. ఓకేనా, ఇది మనం సేవ్ చేసాము. సేవ్ but not active. I'm not going to activate it. Okay, let it be. I'm not going to activate it. Okay. Key 02 percentage. Okay. I'm not activating it. Okay. Let me go back and check multi-level method. Okay na, ఈ multi-level method లో నో ఆటోమేటిక్ అని చెప్పని అంటున్నాడు. నో ఆటోమేటిక్ అని అన్నాడంటే మనం ఏం చేసాము, 151ని క్రియేట్ చేసాము. ఇక్కడ లెవెల్స్లో మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ ఏం చేయలేదు కదా. వేస్ వాల్యూ పర్సంటేజ్ కరెక్ట్గానే ఇచ్చాము. ఇక్కడ అంతకుమించి మనం ఏం ఇయ్యము. ఓకే, మల్టీ లెవెల్ మెథడ్లో అయిపోయింది. పీరియడ్ కంట్రోల్ లెవెల్ మెథడ్లో రిటైర్మెంట్కి ట్రాన్స్ఫర్స్కి ఇచ్చాను, కానీ రీవాల్యుయేషన్స్కి ఇవ్వలేదు, ఇన్వెస్ట్మెంట్కి ఇవ్వలేదు, రైట్ ఆఫ్ అన్ప్లాన్డ్ డిప్రిసియేషన్కి ఇవ్వలేదు, రైట్ ఆఫ్ రిజర్వేషన్కి లేదు, డమ్మీలు ఇవ్వలేదు. ఓకేనా, సో వాట్ ఐ విల్ డూ, I will give everything as 01 so that it should take. Okay, 150 నేను ఇచ్చాను. ఈ 150నే మనం అక్కడ వాడాము పీరియడ్ కంట్రోల్ మెథడ్లో. I'm so sorry. ఫినాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, డిప్రిషియేషన్, వాల్యుయేషన్ మెథడ్స్, డిప్రిషియేషన్కి మెయింటైన్ డిప్రిషియేషన్ కీ. ఈ మెయింటైన్ డిప్రిషియేషన్ కీలో 1502 ఉంది కదా, 1501, 1502 ఇన్యాక్టివ్ ఏదైతే ఉందో ఇక్కడ అసైన్మెంట్ క్యాలిక్యులేషన్ మెథడ్లో మనము పీరియడ్ కంట్రోల్ మెథడ్ 150 పెట్టాము. ఓకే, దీంట్లో పర్సంటేజ్ పెట్టాం. పర్ఫెక్ట్. సేవ్. వన్ మోర్ స్టెప్ బ్యాక్. దిస్ యాక్టివేట్, సేవ్ ఇన్ యువర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే, మనం కొత్త ఇది క్రియేట్ చేసాము. డిప్రిసియేషన్కి /AS01 అసెట్ క్లాస్, సేమ్ అసెట్ క్లాస్ యూజ్ చేస్తున్నాను. దీనికి ఏమి ఇస్తానంటే ఓకే 1502. నేను రెండిట్లోనూ 10 years వేస్తున్నాను. సో ఇట్ విల్ కాపీ ఆల్ అదర్ పారామీటర్స్, సేవ్. ఓకేనా, 2 అనేది పోస్ట్ అయింది. /n F-90 /n ABNAN
బై నువ్వు ఇట్లా చెయ్యవు అని. నేను మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచే పోస్ట్ చేస్తాను. ఈసారి నేను 10% పెట్టాను కదా, సో 12,000 పెడతాను. సో పర్ఫెక్ట్గా మనకి 10 సంవత్సరాలకి 120 పీరియడ్లు కదా, 120 మంత్స్ కదా, సో $120 వస్తాయి. ఓకే పర్ఫెక్ట్. 70 02 ఇక్కడ నేను 120 పోస్ట్ చేస్తున్నాను. 100 అయినా ఏదైనా ఒకటే, ఇంటర్నల్ అక్విజిషన్ ఎక్స్టర్నల్ అక్విజిషన్ అంతే డిఫరెన్స్, అంతకుమించి అడేం లేదు. అసెట్ పోస్ట్ చేస్తున్నాను. /n AW01N. ఓకేనా. సో ప్లాన్ డిప్రిషియేషన్, ఆర్డినరీ డిప్రిషియేషన్ $112 పర్ ఇయర్ చూపిస్తుంది. సో 10 yearsకి 12,000 అయిపోతుంది. మనం పోస్టెడ్ వాల్యూస్లోకి వచ్చేస్తే మనకి $120 చొప్పున $100 చొప్పున 12 నెలలకి 10 నెలలకి ఇది చూపిస్తుంది. సో 100 చూపిస్తుంది. ఇక్కడ ఆర్డినరీ డిప్రిషియేషన్ ఉంది, ఇక్కడ అన్ప్లాన్ డిప్రిషియేషన్ లేదు. సో లెట్ మీ డూ ది అన్ప్లాన్ డిప్రిషియేషన్ పోస్టింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫిక్స్డ్ అసెట్స్. ఒకవేళ అయిపోతే షీట్ 6లో ఉన్నటువంటి దానికి జాయిన్ అవ్వండి. ఓకేనా. ఓకే సార్. పర్వాలేదు. 10కి బుక్ చేస్తాను. 10 కరెంట్ ఇయర్ కదా మనం బుక్ చేయాల్సింది. నేను 600 రాగానే ఎంటర్ కొట్టేసేసాను. 610 కరెంట్ ఇయర్ అక్విజిషన్స్కి 610 1500కి సారీ manual depreciation allowed, manual depreciation not allowed. ఓకే, ఒక్క నిమిషము సెట్టింగ్ మిస్టేక్ చేస్తున్నాను. డిప్రిషియేషన్ కీలో ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం క్యాచ్ చేయొచ్చు. మాన్యువల్ డిప్రిషియేషన్ మనం చేసాం కదా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మాన్యువల్ డిప్రిషియేషన్కి విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ఫోర్కాస్ట్ డిప్రిషియేషన్. మనం ఫోర్కాస్ట్ డిప్రిషియేషన్కి చేసాము మాన్యువల్. ఓకే, ఎందుకు టైం వేస్ట్. నేను చేశాను, బట్ వై ఈజ్ ఇట్ గోయింగ్ ఈస్ నాట్ క్వశ్చన్. The error because of the manual depreciation AFMA on the asset, usually asset depreciation which is horrible. Manual depreciation requires a key configuration and automatic calculation. Example, MAU to fix this issue, BAA for unplanned depreciation instead of change to manual depreciation key. ఓకే, నేను RL చేంజ్ టు ది మాన్యువల్ డిప్రిషియేషన్కి. ఓకేనా, నేను అన్ప్లాన్ కూడా చేస్తాను, బట్ నాట్ దిస్ కేసులో. ఓకేనా, మాన్యువల్ డిప్రిషియేషన్ చేంజ్ టు మాన్యువల్ డిప్రిషియేషన్కి. ఓకే, టు యూజ్ అన్ప్లాన్ డిప్రిషియేషన్ రికమెండెడ్ ABMA ఆన్ మాన్యువల్ డిప్రిషియేషన్ యూజ్ ట్రాన్సాక్షన్ ABMA. అది ఓకే, అది వస్తుంది. చేంజ్ ద డిప్రిషియేషన్కి A02 చేంజ్ ద అసెట్ డిప్రిషియేషన్ కీ టు కీ దట్ డస్ నాట్ క్యాలిక్యులేట్ ఆటోమేటిక్ డిప్రిషియేషన్ సచ్ యాజ్ MANU. ఏంటిది? ఒక్క నిమిషం గైస్, ఇది నేను చూస్తాను. ఇది ఏంటిది, దీనికి ఏం సెట్టింగ్స్ అని చూస్తాను. మాన్యువల్ డిప్రిషియేషను వీడు ఏం చేశాడు, యాక్టివ్లో ఉంది, మనం కూడా నో పెట్టాము, ఇక్కడేం మారలేదు. ఓకేనా, లెవెల్స్లోకి వెళ్తే ఆర్డినరీ డిప్రిషియేషన్ నో ఆటోమేటిక్. ఓకే, బేస్ మెథడ్లోనే చేస్తున్నాడు.
అప్పుడు నేనేం చేశానంటే నో ఆటోమేటిక్ డిప్రిసియేషన్ అన్నప్పుడు అది మాన్యువల్ కింద వెళ్తుంది. బట్ నాకు పర్సంటేజ్ పీరియడ్ కంట్రోల్ మెథడ్లో రావాలి, మల్టీ లెవెల్ మెథడ్లో ఏబీసీ అని లైఫ్ అది కాదు. నేను ఇప్పుడు అక్కడ 7 నుంచి 2 పెడితే నా పర్సంటేజ్ మారిపోద్ది కదా. ఒక్క నిమిషం, నేను కావాల్సిన ఇంకొక అసెట్ క్రియేట్ చేద్దాము. ఒక్క నిమిషం నుండి నేనేం చేస్తాను అంటే కాపీ యాజ్ copy as 1503. నాకు ఏం అవసరం లేదు, డిక్లైనింగ్ అవసరం లేదు. పీరియడ్ కంట్రోల్ ఓకే. మల్టీ లెవెల్ మెథడ్ కూడాను లెట్ మీ సి, నాదే ఇస్తాను నేను. నా 150 పీరియడ్ కంట్రోల్ మెథడ్ నాకు ఇదే కావాలి. నాకు 151 కావాలి. నా పర్సంటేజ్ దాని నుంచే కావాలి. ఓకేనా? సేవ్, లెట్ మీ సేవ్. ఓకే, డిప్రిసియేషన్ అలౌ, ఎంటరింగ్ పర్సంటేజ్ నాట్ అలౌడ్ ఫర్ డిప్రిసియేషన్ మెథడ్ ఎన్. ఓకే, పర్సంటేజ్ చేయటం నాట్ అలౌడ్ అంటున్నాడు. అప్పుడు నేను ఇది వాడలేను. ఇది వాడలేనప్పుడు అది కూడా 150 ఇస్తే, ఇప్పుడు సేవ్ చేస్తే చేంజెస్ సేవ్ అవుతుంది. ఓకే, పర్సంటేజ్ ఇవ్వకుండా నేను క్యాలిక్యులేట్ చేస్తే ఓకే సరే, ఇట్స్ ఓకే. నేను ఒక పని చేస్తున్నాను. ఆల్రెడీ సేవ్డ్ 3 యాక్ట్. ఆల్రెడీ మనం దీనికి పోస్ట్ చేసేసాము. పోస్ట్ చేసి డిప్రిసియేషన్ కీ కూడా మనము ఎంటర్ చేసాం కదా. దీనికి ఇప్పుడు వెళ్ళేసి ఇక్కడ చూసారా, మనం పోస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే మనము క్యాపిటలైజేషన్ డేటు, ఓకేనా, ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేటు అవన్నీ అప్డేట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూసారా మన క్యాపిటలైజేషన్ డేటు, ఫస్ట్ అక్విజిషన్ డేటు, ఓకేనా, ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ కూడాను ఏ రోజైతే అక్విజిషన్ చేసామో ఆ రోజుకే అది ఆటోమేటిక్గా ఇవన్నీ అప్డేట్ అయిపోతాయి. సో ఇప్పుడు వెళ్ళి నేను కనుక ఇది చేంజ్ చేశాను అనుకో, ఓకేనా, అది ఏఎఫ్ఈఆర్ రౌట్లోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ రీవాల్యుయేషన్స్ రీక్యాలిక్యులేషన్స్ కిందకి వెళ్ళిపోద్ది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ వే. We can do that, but we will see that in later situation, later the case. Okay, so now let me AS01 planet కూడాను నాకు 2 దిక్కులకు కూడాను ఇదే ఉంది. సో /n/f-90 దీనికి కూడా నేను సేమ్ అక్కడే పోస్ట్ చేస్తున్నాను. టు షో యూ అనదర్ సినారియో వెన్ ఐ am running the depreciation 73 స్టార్ సేవ్ /AW01N నీకు 3కి అసెట్స్ పోస్ట్ చేసాము. దీన్ని చేస్తే మీకు ఇక్కడ ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. మీకు ఏమంటారు దాన్ని, బుక్ డిప్రిసియేషన్ ఏరియాలో దెర్ ఆర్ నో డిప్రిసియేషన్. ఓకేనా, మనం బుక్ డిప్రిసియేషన్లోనే ఉన్నాం, బట్ దెర్ ఆర్ నో డిప్రిసియేషన్ వచ్చింది. అర్థమైందా ఏమవుతుంది అనేది?
ఓకే, మీకు అర్థం కావాలంటే ఇది కాదు, మేబీ అసెట్ బ్యాలెన్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, దీనికి ఏందో డిఫరెన్స్ కనిపెట్టండి మీరు. ఇది దీనికి ముందరకు చేసింది, దీనికి ముందర మనం ఏదైతే అక్విజిషన్ చేసామో డిప్రిసియేషన్కి 2 వాడి చేసామో, ఇక్కడ 3 వాడి చేసాము మనం. ఓకేనా, ఇక్కడ బుక్ డిప్రిసియేషన్ 1 కేజీ వస్తున్నాయి. ఓకేనా, ఇక్కడేమో మనకి ప్లాన్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ మనకి ప్లాన్ వాల్యూస్ లేవు. ఎందుకు? ఎందుకు మనం డిప్రిసియేషన్ కీలో మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాము. సో మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు అది ఫోర్కాస్ట్ చేయదు. ఓకేనా, నువ్వు ఎప్పుడైతే మాన్యువల్ కాకుండా పర్సంటేజ్ ఫ్రమ్ యూస్ఫుల్ లైఫ్, పర్సంటేజ్ ఫ్రమ్ ఎక్స్ప్లిసిట్ అని ఇచ్చావనుకో, అది ఏం చేస్తుందంటే మనకి ఆ పర్సంటేజ్ వాటిని బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి ఈ పర్సంటేజ్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఓకేనా, ఈ పర్సంటేజ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఈ అసెట్కి నేను ఇది పోస్ట్ చేస్తాను చూడండి. ఈ 3కి నేను మాన్యువల్ డిప్రిసియేషన్ పోస్ట్ చేస్తాను చూడండి.